నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకు అండగా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలంటూ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలని జాయింట్ కలెక్టర్కు జిల్లా అధ్యక్షుడు కాకాని ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. చంద్రబాబు రైతులను మోసం చేశారంటూ కవాలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి చరిత్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అయితే ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వైసీపీ శ్రేణులు అయితే తరలి వచ్చినటువంటి పరిస్థితి. రైతన్నకు అండగా అనే కార్యక్రమానికైతే మాత్రం ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఇక్కడికి వచ్చాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడ కావలి మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ మన ముందున్నారు. సార్, ఈరోజు మీరు రైతన్నకు అండగా అనేటువంటి కార్యక్రమానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఎలాంటి కార్యక్రమాలు మీరు తీసుకున్నారు? రైతుల పట్ల ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రైతుల కోసం మేమంతా కూడా ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే రైతుల కోసం చేస్తామని అబద్ధాలు చెప్పారో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఈరోజు అడిగేదానికి మేమంతా కూడా రావడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈరోజు రైతాంగం అంతా కూడా రావటం, ఈ కార్యక్రమంలో పాల్గొనటం, వారు చెబుతున్న వింటే మాకు కూడా బాధేస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని గతంలో ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చాము, ఆ రోజు మోసం చేశాడు, ఈరోజు మోసం చేశాడు. అతని జీవితం అంతా కూడా మోసాలతోటే సరిపోతూ ఉంది అని చెప్పడం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ప్రధానంగా మీ నియోజకవర్గం అంటే మీరు మాజీ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఒకసారి అధికారంలో ప్రతిపక్షంలో, మీరు ప్రతిపక్షంలో రైతుల కోసం ఎంతో పెద్ద పోరాటాలు చేసే పరిస్థితి, రైతుల నీటి కోసం కూడా మీరు ధర్నా చేసిన పరిస్థితి. మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తిగా కూడా రైతులకు సంబంధించిన వ్యవహారాల్లో మీరు నిర్లక్ష్యం వహించారు. ప్రధానంగా డిఎం ఛానల్, డిఆర్ ఛానల్ కానీ, అలాగే సంఘం బైపాస్ కెనాల్ కానీ ఇవన్నీ కానీ మాటలకే చెప్పారు కానీ ఎక్కడా కూడా వాటిని పూర్తి చేయడంలో మీరు సక్సెస్ కాలేదంటూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు పదే చెప్పారు. దీనికి మీరు ఏ రకంగా? పోగభాగం స్టార్ట్ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు సంకనాకుతున్నాడా? వచ్చిన 5 సంవత్సరాలు కొంచెం చేశాడు. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ భాగం చేశారు. చంద్రబాబు నాయుడు ఇంత చేసి ఇంత డబ్బా కొట్టుకున్నాడు. మేము అధికారంలోకి వచ్చినాక డిఎం ఛానల్, డిఆర్ ఛానల్ ఎంత పని చేసామో చూడండి. కాకపోతే అంత పూర్తి కాకపోవచ్చు. ఈరోజు మేము చెప్తున్నాం, మీరు అధికారంలో ఉన్నారు కదా, ఈరోజు చేసి చూపించమని చెప్పండి. అది ఎమ్మెల్యే కానీ ఆల్మోస్ట్ అది కూడా ఫైనాన్స్ అప్రూవ్ పోయింది. దాన్ని తెచ్చి అది కంప్లీట్ చేయమని. అంటే ప్రయత్నం అనేది ముందు కావాలి. ఆ ప్రయత్నం మేము చేసాం రైతాంగం కోసం. కొన్ని కావచ్చు, కొన్ని కాకపోవచ్చు, కొన్ని కంప్లీట్ కావచ్చు. అంతేగాని ప్రతి ఒక్కటి 100% చేయాలనేది అవగాహన రాహిత్యం నీకు. కాబట్టి మేము చెప్పేది, ఈరోజు ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చారు. ఏ ఎమ్మెల్యేకి కానీ 30,000 మెజార్టీ ఇచ్చారు. అదేదో నిరూపించుకో. ఈరోజు కావలి అభివృద్ధికి సంబంధించి ఇటు రైతాంగం పరంగా కానీ, ఇటు ఏదో పారిశ్రామిక పరంగా కానీ ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులకి మీరు ఎలాంటి సూచన ఇవ్వబోతున్నారు? చూడండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 1.5 year రామాయపట్నం పోర్టు ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు. ఒక బెత్తగడ కంప్లీట్ చేశాడు. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి వర్చువల్ ఇనాగరేషన్ నెల్లూరులో పెట్టి, కాకపోతే జగన్మోహన్ రెడ్డి వద్దు, ప్రజల్లోకి వచ్చి మనం చేస్తే బాగుంటుందని ఆ రోజు దాన్ని క్యాన్సిల్ చేయించాడు. ఈరోజు మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే అది ఆ రోజు చేయలేదు అని చెప్పడం అంటే ఆయనే చేసింది కూడా. ఆ వర్క్ కూడా ఇప్పించింది నేనే ఆయనకి, చేస్తాడని మా కర్మ. కాబట్టి ఈరోజు దాన్ని కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. 1.5 year కంప్లీట్ చేస్తే దాని బిల్స్ తీసుకొని ఆయన ఆ మాట మాట్లాడటం ఆయనకి వదిలేస్తున్నాం. కానీ అదేవిధంగా జువోదయం నుంచి రామపట్నం కనెక్టింగ్ రోడ్డు కూడా వేయించాం. ఇవన్నీ కూడా మేము చేయించాం. మేము అనేది ఒకటే, ఏదైనా సరే ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనం ఏం చేసామనేది ఇంపార్టెంటు. కొన్ని శాంక్షన్స్ చేయించవచ్చు. ఆ చేసినవి వాగు కంప్లీట్ చేయగా, ఒక ఇంకా కొత్త చేయించంటే వాగు తెచ్చి అవి కూడా చెప్పాగా, ఇవన్నీ కూడా చేపించి మంచి పేరు తెచ్చుకోమను. కానీ ఏదో బురద జరిగే కార్యక్రమాలు, డైవర్టెడ్ పాలిటిక్స్, చిన్న టెంపరీ రోడ్డు చేసి దాన్ని డబ్బా కొట్టుకోవటాలు, ఇవన్నీ మాకు చేతకావు. అదేదో అంటావు కదా, వివేకంగానే పండగ కదని. కాబట్టి తొందరగా అన్నీ తెలుస్తాయి. అలాగే ఏదైతే ఈరోజు మేము రైతుల కోసం చాలా వరకు కూడా వర్కులు శాంక్షన్ చేయించామని, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని పూర్తయ్యంటూ కూడా ఇటు అభివృద్ధి పరంగా కూడా కావాలని తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు కలెక్టరేట్ నుండి.